Audio Jungle. తీసుకున్నా నేషనల్ పర్ క్యాపిటల్ తీసుకున్నా ఏ స్టేట్తో పోల్చుకున్నా ఆల్మోస్ట్ నంబర్ 1 నంబర్ 2 ప్లేస్లో ఇండియాలో ఇలా తెలంగాణ ఉంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2017-18 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,12,764 రూపాయలు. ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,75,534 రూపాయలు. So the Telangana per capita is much higher than the national per capita అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అంతకుముందు దుర్మార్గమైన పాలన ఉండేది. ఏ రంగంలో కూడా తెలంగాణ మీద సరిగ్గా ఖర్చు పెట్టలే, కరెక్ట్ చేయలే, చాలా రకాలుగా దెబ్బతిన్నాం. అధ్యక్ష, జిఎస్డిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013-2014 తెలంగాణ రావడానికి కొద్ది ముందు వచ్చిన సంవత్సరం కూడా ఉంది. 13-14లో దేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 13% అధ్యక్ష. తెలంగాణ తక్కువ ఉండే అధ్యక్ష, 12.4% ఉండే. నేషనల్ జీడిపి రేట్తో కంపేర్ చేస్తే తెలంగాణ జిఎస్డిపి, ఇది కూడా మిత్రులకు తెలిస్తే మంచిదని చెప్తున్నా అధ్యక్ష. జీడిపి అంటే పెద్ద కన్ఫ్యూజ్ కావాలి అక్కర్లేదండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్. దేశం లెవెల్లో అయినప్పుడేమో జీడిపి అంటారు, జిఎస్డిపి అని ఎందుకంటామంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్. జీడిపి అనేదేమో జాతీయ స్థాయిలో వాడినప్పుడు జీడిపి అని వాడతారు. సేమ్ పద్ధతే, సేమ్ లెక్కనే, కానీ రాష్ట్రానికి వచ్చే వరకు జిఎస్డిపి అని అంటారు దాన్ని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్. కంపేర్ చేస్తే 13% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే 12.4% మాత్రమే 2013-14లో తెలంగాణ ఉండేది అధ్యక్ష. కానీ 2017-18 దేశం యొక్క జీడిపి, రాష్ట్రం యొక్క జిఎస్డిపి కంపేర్ చేస్తే 2017-18 జీడిపి ఆఫ్ ఇండియా 9.8% అధ్యక్ష. 2017-18 తెలంగాణ జిఎస్డిపి 14.1% అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కంలో పెరిగినాం, జిఎస్డిపిలో పెరిగినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాట ఇక్కడ చెప్పాలి. నేను చెప్తున్నటువంటి ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరి కవిత్వం కాదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంలో స్టాటిస్టికల్ మినిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ అంటారు అధ్యక్ష. ఇంట్రెస్ట్ ఉన్న సభ్యులు, గౌరవ సభ్యులు ఎవరైనా సరే ఇది కొడితే ఆటోమేటిక్గా కంప్యూటర్లో వస్తుంది. అందరికీ ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఇట్ ఈస్ అవైలబుల్ టు ద పీపుల్, ఎనీబడి కెన్ సీ ఇట్. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు ప్రకటించే సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫిగర్స్ అధ్యక్ష నేను చెప్పేటి, ఇది నా కవిత్వం కాదు. ఈ లెక్కలన్నీ కూడా సిఎస్ఓ వాళ్ళు ఇచ్చిన లెక్కలే, ఎవరైనా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు బయటికి పోయి, దానికి ఇబ్బంది కూడా లేదు. టుడే 17-18 కంట్రీ జీడిపి 9.8% అండి. 17-18లో తెలంగాణ జిఎస్డిపి 14.81, అంటే పర్ క్యాపిటల్ చూసినా పెరిగినాం, జిఎస్డిపి చూసినా కానీ పెరిగినాం. పారిశ్రామిక రంగంలో అధ్యక్ష 2013-14 -0.8 అధ్యక్ష, మైనస్లో ఉన్నది అభివృద్ధి. 2017-18కి వచ్చే కొద్దికి పారిశ్రామిక వృద్ధి రేట్లో 5.6% ప్లస్లో ఉన్నాం అధ్యక్ష. ఉన్న మైనస్ని అధిగమించి మైనస్ నుంచి పాజిటివ్గా దానికి వచ్చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా ఎన్నో ఫిగర్స్ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ డీటెయిల్ని పోల్చుకోవాలి. గ్రోత్ ఇండికేటర్స్ చాలా, హైదరాబాద్ ఏమైంది, తెలంగాణ ఏమైంది అని తెలుసుకోవాలంటే చాలా ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యన నేను జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో పోయి, ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అన్నారు, ట్యాక్స్ కొంత తక్కువ చేసినారు, రెడ్యూస్ చేసినారు. వాట్ ఈస్ గోయింగ్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద రిడక్షన్ ఆఫ్ దట్ కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్ అని కూడా అక్బర్ గారు వారి స్పీచ్లో చెప్పినారు. ఎస్, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అధ్యక్ష. ఢిల్లీలో ఉంది కానీ ఓన్లీ హోటల్స్ పెట్టినారు ఎయిర్పోర్ట్లో. మన దగ్గర మల్టీ థీమ్డ్ ఏరో సిటీ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. దానికోసం నేను మొన్ననే ఐ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 2 రన్వేస్ ఆల్రెడీ ఉన్నాయి అధ్యక్ష, మనం ఒకటే వాడుతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి అభివృద్ధి అంటే 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి కొంతమంది శాపాలు పెట్టినారు అధ్యక్ష. ఆనాడు సమైక్య పాలకులు కావచ్చు, కొంతమంది ఇతరులు కానీ మీకు ఏం లేకుండా అయిపోతారు, ఆగమైపోతారని మాట్లాడినారు. కానీ అధ్యక్ష 2014లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ 256 విమానాలు మాత్రమే హ్యాండిల్ చేసేది. వచ్చే పోయే సంఖ్య కలిపితే, ల్యాండింగ్స్ అండ్ టేకాఫ్స్ కలిపితే
2014 it was only 256 per day. Today శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేసే విమానాల సంఖ్య 506 అధ్యక్ష పర్ డే. ఒక రోజుకు 506 విమానాలు దిగుతాయి, టేకాఫ్ అవుతాయి. ఇది కూడా స్టాటిస్టిక్స్ అధ్యక్ష, ఇది నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ స్టాటిస్టిక్స్. ఇది నా కవిత్వం కాదు. 99% వృద్ధి అయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ బాగా అయిందా, చెడిపోయిందా, మూసి కాంపు మురిగిందా, ఉన్నదా, కిషన్ రెడ్డి గారు ఆలోచించారు. విమానాల రాకపోకల్లో దేశంలో 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. 2014లో ఎయిర్ ట్రాఫిక్, హైదరాబాద్కు ఉండేటువంటి ఎయిర్ ట్రాఫిక్ 8.7 మిలియన్స్. ది ఎయిర్ ట్రాఫిక్ టు హైదరాబాద్ వాస్ 8.7 మిలియన్ ఇన్ 2014. ఈరోజు ఎయిర్ ట్రాఫిక్ టు హైదరాబాద్ ఈజ్ అబౌట్ 18 మిలియన్స్. దిస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ బై 109%. ఇది ఇంప్రూవ్మెంట్ అధ్యక్ష. హైదరాబాద్ బాగుంటే వస్తారా, లేకపోతే చెడగుంటే వస్తారా, వ్యాపారానికి వస్తారా, ఏం చేయడానికి వస్తారు? దిస్ ఇస్ స్టాటిస్టిక్స్, దిస్ ఇస్ అవైలబుల్. దీన్ని తెలుసుకోవాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.